హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది డే 1 ఇన్ బాలి. మేము బాలి టు హైదరాబాద్ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అయితే మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7 PM అయింది. బాలి వచ్చేసి వీసా ఆన్ అరైవల్ కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 1 అవర్ అయింది. చాలా జనాలు ఉండే, ఎందుకంటే వీసా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఆఫ్లైన్లో చేసుకున్నా సేమ్ లైన్ ఉండే. సో అట్లా 1 అవర్ అయిపోయింది. వచ్చేసరికి 8 అయింది అనుకుంటా మోస్ట్లీ. ఫస్ట్ మేము మైట్నర్లో ప్లాన్ చేసింది ఉబూడ్ అనమాట. ఉబూడ్ అనేది సెంట్రల్ ఉబూడ్లో ఉంటే మనకు అన్ని ప్లేసెస్ ఈజీగా కవర్ చేయొచ్చు. సో మేము ఉబూడ్ అనే ప్లేస్కి వెళ్ళాలి. మేము స్టే వచ్చేసి సెంట్రల్ ఉబూడ్లో తీసుకున్నాం, నియర్ ఉబూడ్ ప్యాలెస్. అంటే మేము కొన్ని రిఫరెన్స్ వీడియోస్ చూసాం యూట్యూబ్లో, అవి చూసి అలా అన్నీ చెక్ చేసి ఏదైతే బాగుంటుందన్నది మేము ఫిక్స్ చేసుకొని వెళ్ళాం. ఎయిర్పోర్ట్ నుంచి మా స్టే అంటే ఉబూడ్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఎయిర్పోర్ట్లో చాలా ట్యాక్సీస్ అవైలబుల్లో ఉంటాయి, బట్ మనకు కొత్త ప్లేస్ కాబట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి ఒకదాన్ని బట్టి ఒకటి. చాలా వరకు హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బట్ మేము తీసుకున్న స్టే వాళ్ళకి ఆప్షన్ లేదు. 2 hours కాబట్టి ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి మేము హోటల్ వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇంత ఛార్జ్ తీసుకుంటామని చెప్పారు. సో దట్స్ ఫైన్, మనకి ఎలాగో ఏం తెలియదు ఇక్కడ, ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి. అంటే బేసిక్గా గ్రాబ్, గోజెక్ అని 2 యాప్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఇండియాలో, ఊబర్, ఓలా అలాగా. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మేము సిమ్ తీసుకోలేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో సిమ్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉండే. సో సిమ్ ఉంటే మనం గ్రాబ్, గోజెక్ ఈజీగా యూజ్ చేయొచ్చు. తక్కువ ఉంటాయి, సిమ్ లేకపోవడం వల్ల మేము ప్రిఫర్ చేయలేదు. సో మేము ఇప్పుడు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 10 అయింది. సో 10 అయ్యేసరికి మాకు సిమ్ కావాలి, ఎందుకంటే మేము మార్నింగ్ లేవగానే వేరే ప్లాన్ ఉండే డే 1 అంతా కవర్ చేయాలని చెప్పి నైటే వెళ్ళి ఒకటే షాప్ ఓపెన్ ఉండే, ఎందుకంటే 10 అయ్యేసరికి అన్ని క్లోజ్ అయిపోయాయి ఆల్మోస్ట్. అది టెలికామ్ సెల్ అనే ఒక షాప్ ఉండే, అక్కడ సిమ్ తీసుకున్నాం. మాకు బైక్ రెంటల్ కూడా మేము ఇండియా నుంచి బుక్ చేసుకొని వెళ్ళాం. అది వచ్చేసి ఆ బైక్ రెంటల్ వచ్చేసి బికాగో అని ఉంది. వాళ్ళు అరౌండ్ డేకి 700 ఛార్జ్ చేశారు, బట్ లోకల్ వాళ్ళైతే 400 to 500లో ఛార్జ్ చేస్తున్నారు. మేము ఎందుకు అంటే మేము రీచ్ అయ్యేసరికి ఎయిర్పోర్ట్లో అలా వచ్చేసరికి నైట్ అయిపోయింది. మాకు మార్నింగ్ వెళ్ళగానే మా ఐటినరీ ప్రకారం మార్నింగే వెళ్ళిపోవాలి. సో అక్కడ బైక్ రెంటల్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 11 o'clockకి అట్లా ఇస్తామన్నారు. సో మేము బికాగో చూస్ చేసుకున్నాం. అక్కడ మార్నింగ్ లేచి మేము బ్రేక్ఫాస్ట్ చేసి మేము బేసిక్గా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోలేదన్నమాట. మేము తీసుకెళ్ళిన డాలర్స్. ఇక్కడ టెలికామ్స్లో మేము అక్కడ వీసా ఆన్ అరైవల్ దగ్గర ఇచ్చినవి చేంజ్ ఇచ్చారు ఇండోనేషియా రూపాయలో. సో అవి మేము సిమ్కి యూజ్ చేసాను అన్నమాట. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఫస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. దాని తర్వాత మన డే 1 ప్లాన్ వచ్చేసి ఉబూడ్ నుంచి లేకే వాటర్ఫాల్, సెకంబుల్ వాటర్ఫాల్, ఉలుధాన్ బెరటన్ టెంపుల్. ఈ వ్లాగ్లో వచ్చేసి మేము లేకే వాటర్ఫాల్ చూపిద్దాం అనుకుంటున్నాం. అయితే లేకే ఫాల్ వచ్చేసి మాకు హోటల్ నుంచి అంటే ఉబూడ్ నుంచి 1 hour జర్నీ ఉంటుంది లేకే వాటర్ఫాల్. సో మేము కరెన్సీ ఎక్స్చేంజ్ తర్వాత మార్నింగ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే కార్స్ వల్ల. అక్కడంతా 7-seater కార్సే ఉంటాయి. బైక్ రెంటల్ వాళ్ళదే ప్లస్ పాయింట్ అని నేను చెప్తాను. సో మేము బైక్ ప్రిఫర్ చేయడమే బెటర్ అయింది అని అనిపించింది. సో మనం ఫస్ట్ లేకే వాటర్ఫాల్ స్టార్ట్ అయిపోయాం. అక్కడ వ్యూస్ మాత్రం ఎంత బాగుండేదే లేదు. మేము వెళ్ళింది జూన్లో. అండ్ 1 hour జర్నీ తర్వాత వచ్చేసాం లేకే వాటర్ఫాల్. ఈ వాటర్ఫాల్ చాలా చిన్నది, కానీ అది ట్రెక్ వల్ల ఎందుకో చాలా బాగా అనిపించింది. మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ కాబట్టి మాకైతే ఒక మంచి ఫీల్ ఉండింది, ఎందుకంటే ఆ వాటర్ఫాల్ చిన్నగా ఉన్న అక్కడ లొకేషన్ వైజ్ అదంతా చాలా బాగుంది.
1.5 hour అట్లా టైం స్పెండ్ చేసాం వాటర్ఫాల్ దగ్గర. నెక్స్ట్ 2 ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి మేము నెక్స్ట్ 2 ప్లేసెస్ వెళ్ళాం. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.